బెల్లం పాయసం చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ మనం రైస్ తీసుకోవాలి, పెసరపప్పు ఒక గిన్నెడు, తర్వాత బెల్లము, తర్వాత నెయ్యి, తర్వాత పాలు, రైస్ ఉడకబెట్టుకోవడానికి వాటరు తగినన్ని, మళ్ళీ కొన్ని నానబెట్టుకున్న బాదాములు, తర్వాత పైకి వెళ్ళి వేయడానికి నెయ్యిలో వేసుకోవాలి, బాగుంటుంది. మిల్క్ పౌడర్ అంటారు, కొంచెం మనం మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మన పాలు కొద్దిగా పతలా ఉంటాయి కదా, అందుకోసం మిల్క్ పౌడర్ వేస్తే చిక్కగా కమ్మదనం వస్తుంది. ఇవి కిస్మిస్లు, ఇవి కాజు, గుమ్మడి పలుకులు అంటారు, ఎర్రకర బుజ్జి పలుకులు, సారె పలుకులు. బెల్ల పాయసానికి సంబంధించిన ఐటమ్స్. మనం బెల్ల పాయసం చేసుకుందాం, చాలా బాగుంటుంది. మనం బియ్యం పోసుకొని వాటర్ పోసుకొని మనం 2 సార్లు కడిగేసుకోవాలి. మనం ఇలా కడిగేసుకున్నాక తర్వాత మనం పొయ్యి వెలిగించుకొని మనము ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసి 10 నిమిషాలలో విజిల్ పెట్టుకోవాలి. అలాగే ఇలా పెసరపప్పు కూడా వేసుకోవాలి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత మనం విజిల్ పెట్టేసుకుందాం. 10 నిమిషాలు అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాము. విజిల్ కూడా పెట్టేసుకున్నా 10 నిమిషాలు వెయిట్ చేద్దాము. మూడు విజిల్ వచ్చేసినాయి. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత మనం పాయసానికి రెడీ చేద్దాం. మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. అది మనం స్టవ్ వెలిగించేసి మనం డ్రై ఫ్రూట్స్ అనేవి నెయ్యిలో వేయించుకుంటేనే బాగా టేస్ట్ వస్తుంది. మనం నెయ్యి 1 స్పూన్ వేస్తున్నా. ఈ నెయ్యి వేడెక్కే లోపల మన విజిల్ వచ్చిందేమో చూసుకుందాము. వావ్, అన్నం చాలా బాగా ఉడికింది. మనం పొయ్యి మీద పెట్టేసుకొని సిమ్లో ఉంచేసుకొని మనం దీన్ని ఇలా చూద్దాము ఎంతవరకు ఉడికింది. చాలా బాగా మెత్తగా అయింది మంచిగా. మనము బెల్లం కూడా వేసేసుకుందాము. బెల్లం ముక్కలు చేసేసుకొని బెల్లం వేసేసుకొని మనం పాలు కూడా పోసేసుకొని బెల్లం కరిగేంత వరకు మనము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. కాజు, బాదాం ఇలా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం మధ్య మధ్యలో బెల్లం కూడా కలుపుతూ ఉంటే మనం బెల్లం కరగాలి. ఇవి చిటపటలు ఆడుతున్నాయి. ఇలా వేగినాయి. కిస్మిస్లు చాలా మంచిగా వంగిపోయినాయి. చాలా వేగిన దాన్ని మనము ఇందులోకి మార్చుకోవాలి. చూడండి, బెల్ల పాయసము ఎంతో ఇష్టంగా పిల్లలు పెద్దలు అందరు చాలా బాగా తింటారు. ఇంకొక 2 నిమిషాలు అయితే బెల్ల పాయసం రెడీ అవుతుంది. చాలా చాలా టేస్ట్గా ఉండే అన్నం పాయసం. చూడండి ఎంత బాగైందో. మంచిగా ఉడికిపోయింది. అన్ని రకాల ఫ్రూట్స్ పడ్డాయి. అందరికీ ఇష్టంగా తింటారు. ఇది లాస్ట్లో మనం మిల్క్ పౌడర్ మనం వేసుకోవాలి, బాగుంటుంది. సో మంచి వాసన రావాలంటే ఇలాచీ కంపల్సరీ తినాలి, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. మనం బౌల్లోకి తీసుకుందాము. కొంచెం నెయ్యి వేసుకున్నామంటే చాలా చాలా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంటుంది. ఎంతో టేస్ట్గా ఉండే బెల్ల పాయసం రెడీ అయింది. ఎంతో బాగుంటుందో చూడండి. ఎవరైనా తినవచ్చు. పిల్లలకైతే చాలా ఇష్టపడతారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు.
ఈ చిన్న బాలుడు ఎంత ఇష్టపడతాడో చూడండి మీరు. మన స్పూన్తో పెడితే వేడి వేడిగా ఉంటుంది, ఏళ్ళతో పెడతాను. చూడండి ఎంత బాగా చప్పరిస్తాడో చూడండి, చాలా బాగుంటాడు. చాలా రోజుల తర్వాత పుట్టాడు ఈ మన్మడు. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిండు. ఇదండి బెల్ల పాయసము. మా అమ్మవారికి ఇష్టము, పిల్లలకి ఇష్టము, పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టపడతారు.